కదండి. ఆయన చేసిన సేవలు 5 ట్రిలియన్ ఎకానమీ అవ్వచ్చు, ప్రపంచంలో అన్నిటికంటే సక్సెస్ఫుల్ ఎకానమీ అవ్వచ్చు, కానీ నో ఎకానమీ సస్టైనబుల్ ఆన్ సచ్ వైడ్ ఇన్ఈక్వాలిటీస్. ఒక సమాజంలో ఒక ప్యారిటీ రావాలి, అందరికీ ఏదో రమారమి ఉండాలి. మళ్ళీ ధరలు ఇవన్నీ కూడా చూస్తుంటే నేను రాజుగారు ఆయన లైఫ్ అంతా నాకు చాలా జూనియర్ అయినప్పటికీ ఇంత చిత్తశుద్ధితో ఇంత ఒక మిషన్తో ఆయన పనిచేశారు. ఆయన ఇవాళ ధైర్యమే కావాలా కాదా మీరందరూ ఒప్పుకుంటారు. ఎంత ధైర్యం, గుండె ధైర్యం ఉండాలి. ఇక నెల్లూరు జనరల్ సీట్లో ఆయన నుంచుంటున్నారంటే, మరి ఆయన నుంచున్నారంటే నేనుగా అనుకున్నాను నా కర్తవ్యం ఇది, వచ్చి ఆయనకి నా మోరల్ సపోర్ట్ ఇవ్వటం. నాకు ఏ పార్టీతో సంబంధం లేదు, కానీ నాకు రాజుగారితో సంబంధం ఉంది. రెండోది ఏంటంటే, ఇప్పుడు మన పరిస్థితి ఎట్లా ఉందంటే, మీరు ఏమన్నా చూడండి, 10 ఏళ్లలో మా బాహుబలి లీడర్లు అందరూ కూడా ఏమన్నా ఆంధ్రదేశం కోసం సాధించారా? ఆ సాధించారా అంటే మనకి రాజు లాంటి వాళ్ళు ఎంపీలుగా ఉంటేనే. ఇప్పుడు ఆయనకి ఏమిటి ఆ సిస్టమ్ తెలుసు. ఇప్పుడు నిధులేమో ప్రభుత్వంలో, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నాయి. అది ఎలా నిధులన్నీ మనం ఇక్కడ అఫ్కోర్స్ నేను డిస్ట్రిక్ట్ గురించి మాట్లాడతాను. నెల్లూరు డిస్ట్రిక్ట్కి మనం ఎట్లా ప్రోగ్రాంలు తీసుకురావాలి, ఆ నిధులన్నీ ఎట్లా మనం ఇక్కడ తీసుకురావాలి, ఆ సిస్టమ్ అండర్స్టాండింగ్ ఉండకపోతే ఏదో పార్లమెంట్లో ఉపన్యాసాలు ఇచ్చి వచ్చేయచ్చు. రాజుగారికి తెలుసు అది. ఆయనకి తెలిసి ఎట్లా వెళ్ళాలి, ఎట్లా అడగాలి, ఎలా మాట్లాడాలి, ఎవరితో కాంటాక్ట్ చేయాలి, అంత జాయింట్ సెక్రటరీ లెవెల్లో ఇవన్నీ నిధులు ఇవ్వటం అంతా కూడా అవుతుంది. అది అక్కడ అప్రోచ్ అయ్యి తీసుకురావటానికి అది చాలా యూస్ఫుల్. ఆయన ఎక్స్పీరియన్స్ వల్ల అది నా దృష్టిలో అది చాలా మంచి క్యాండిడేట్ అవుతారని అదొక ఆలోచన. మూడోది, ఇప్పుడు ఇవాళ మన సమస్యలు ఏమిటి? సరే, ప్రైస్ రైజ్ ఒకటి ఉందనుకోండి, చాలా అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ అవుతుంది యువకులకి. మన కాలేజెస్ సరిగ్గా లేవు, కాలేజెస్లో నేర్పించినా సరిగ్గా నేర్పించట్లేదు. దానివల్ల అన్ఎంప్లాయబుల్. నువ్వు ఐటీ గ్రాడ్యుయేట్ అవ్వచ్చు, కానీ ఉద్యోగాలు దొరకట్లేదు ఐటీ కంపెనీలో. ఎందుకంటే దే ఆర్ నాట్ ఎంప్లాయబుల్, వాళ్ళకి సరిగ్గా నేర్పించలేదు. సో దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ వర్క్ టు బి డన్ ఆన్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ మేకింగ్ దమ్ ఫిట్ ఫర్ పర్పస్ అని అంటారే. అంటే నువ్వు ఈ ప్రోగ్రామ్ గురించి తెలవాలంటే దానికి ట్రైనింగ్ చక్కగా ఇస్తే కానీ వాడికి ఆ ఉద్యోగం దొరకదు. ఫిట్ ఫర్ పర్పస్ ట్రైనింగ్ అంతా ఇవ్వటం, అవన్నీ కార్యక్రమాలు పెట్టడంలో రాజుగారు మాత్రం చాలా శ్రద్ధ తీసుకొని ఆయన చేస్తారు. ఆయనకి వేరే బిజినెస్లు, వేరే డిస్ట్రాక్షన్స్ ఏమీ లేవు. ఆయన ఇక్కడ ఉంటారు, ఆ నమ్మకం నాకున్నది. నెల్లూరులో ఉంటారు, నెల్లూరు ప్రజలతో మధ్యలో ఉండి వాళ్ళతో పనిచేస్తారు. అండ్ వాళ్ళకి ఏ స్కీమ్స్ కావాలన్నా ఆయనకున్న ఇమాజినేషన్, విజన్ ఆయన ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి. ఇంకా రెండోదేమో ఆయన తత్వం, ఆయన క్యారెక్టర్ మీ అందరికీ తెలుసు. ఎప్పుడు ఈ పాలిటిక్స్లో దిగి నేను ఈ పార్టీ ఆ పార్టీ వచ్చేటవాడు గొడవలు పెట్టుకోడు ఆయన. ఒకసారి అయిపోయిందంతే. ఇక ముందుకెళ్ళటం, మనం ఎట్లా మన సమస్యల్ని ఎట్లా పరిష్కారం చేద్దాం, సమస్యలు ఎట్లా మనం అందరం కలిసి మాట్లాడగలం, అట్లాంటి క్యాండిడేట్ చాలా అవసరం. ఇప్పుడు ధనవంతులు అవ్వాలంటే మనకి ఏమైనా పనికొస్తారంటే అది విషయం కాదు. ఓట్ ఈజ్ సో ఇంపార్టెంట్. మీకు అవ్వచ్చు, నేను మిడిల్ క్లాస్ మనిషిని, నాకు అవ్వచ్చు. ఈ ఓటు ఒక్కటే మన చేతిలో ఉన్నది. ఒక సమాజాన్ని మార్చడానికన్నా, ఒక విధిని తయారు చేయాలన్నా ఈ ఓటు ఒక్కటి చాలా అమూల్యమైన ఆపర్చునిటీ మనకి. అది ఆలోచించాలి ఒకసారి. ఎవరో ఇచ్చారు కదా, ఎవరో ఇప్పుడు ప్యాకేజీలు ఇచ్చారు అందుకని వాళ్ళ గురించే రాస్తాం. అంత ఏనమో ఈ మీడియా అంతా కూడా అట్లా చేస్తుంటే ఎవరిని మనం ఫూల్ చేసుకుంటున్నాం? వీళ్ళు 30 లక్షలు అందుకని రాస్తాం. వీళ్ళు ఈ బేరాలతో ఏమన్నా మనం బాగుపడుతున్నామా? మీరు రేపు నుంచోలేరే ఎలక్షన్కి. ఎందుకు? అది ఎందుకు? మనకి డెమోక్రసీ ఉన్నప్పుడు ఎవరైనా నుంచొని ఈక్వల్ ఆపర్చునిటీ ఉండాలి కదా. నేను ఎందుకు నుంచోలేను, ఈయన ఎందుకు నుంచోలేరు, మీరు ఎందుకు నుంచోలేరు? కరోడ్పతిలే నుంచోగలరా? అందుకని నేనేమంటున్నానంటే, మేమిద్దరం చాలా అనుకున్నాం, ఎవరు ఇంకా ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కూడా సహానుభూతి ఉంది, గౌరవం ఉంది రాజుగారు అంటే. కానీ మేము వచ్చి ఇక్కడ అంటే నేను నెల్లూరులో పనిచేసాను, నేను చెప్పాను, నాకైతే ఇది పుట్టింటిలాగా ఉంటుంది. నాకు చాలా చనువు. నెల్లూరు వాళ్ళంటే నాకు అతి ప్రేమ. బెజవాడ వాళ్ళకంటే మీరు చాలా సుపీరియరు, అది కూడా చెప్తాను. సో
అందుకని నేను అనుకున్నాను అనమాట, నా సోదరుడు, నా ఫ్రెండు, ఇంత మంచి వ్యక్తి, అతని కోసం నేను ఏమన్నా నా మారల్ సపోర్ట్ ఇచ్చి ఎక్స్టెండ్ చేయగల శక్తి ఉంటే అది నేను ఉపయోగిస్తానని ఆ నమ్మకంతో ఇక్కడికి వచ్చాను. మీ అందరికి ఒకటే అపీల్, ప్లీజ్ కైండ్లీ హెల్ప్ ఆన్ మెరిట్. ఇట్ ఈస్ టైమ్ వి మూవ్ ఆన్. చాలు 75 ఏళ్ళు ఈ పాలిటిక్స్ చూసాం. ఇప్పుడు మంచి వ్యక్తిని మీరు ఎన్నుకోండి, పని కానివ్వండి, నెల్లూరుని ముందుకు రానివ్వండి. ఇప్పుడైతే ఆంధ్రదేశం రియలీ నీడ్స్ హెల్ప్. ఆ విభజన అయిన తర్వాత వీ రియలీ నీడ్ హెల్ప్ ఇన్ ఆంధ్ర. గొప్ప రాష్ట్రం అండ్ వీ హ్యావ్ పొటెన్షియల్. కానీ ఆ రైట్ లీడర్షిప్ ఉండాలి, రైట్ క్యాండిడేట్స్ ఉండాలి. ఇప్పుడు పెద్ద నాయకులు అందరూ గొప్పవాళ్ళే, నేను దాంట్లో ఏమీ అంటలేదు. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ క్రియేట్ చేశారు, మరి అది కరెక్టే. కానీ ఇప్పుడు వాళ్ళు కాదు కదా మీకు వచ్చి మీకు ఏమైనా బాధలు ఉంటే ఇక్కడ నెల్లూరులో కూర్చునేది మీ ఎంపీ గారు. ఈ ఎంపీలో ఎవరు మీ దగ్గర కూర్చొని మీతో పనిచేసి మీకోసం చేస్తారని ఆలోచన చేసే బాధ్యత మీకున్నది. అందుకని మీరందరూ కూడా రాజుగారికి ఓటు చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.